అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కేంద్ర ప్రభుత్వం టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శివకుమార్ తెలియజేశారు. ఆయన మణుగూరు శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ప్రతిరోజు కూడా మనకి ఒక స్పెషాలిటీ వైద్యుడు అనేది వీడియో కాల్ ద్వారా మనకి మాట్లాడి వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. మీకు ఇప్పుడు మనం ఒక స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే ఖమ్మం కానీ కొత్తగూడెం లాంటి ఏరియాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్క కన్సల్టేషన్కి మనం తీసుకుంటే 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనం అక్టోబర్ మంత్ లోపల 38 మందికి, నవంబర్ మంత్ లోపల 85 మందికి మన వీడియో కాల్ సౌకర్యం ద్వారా టెలిమెడిసిన్ ద్వారా వీళ్ళకి సేవలు అందించడం జరిగింది. దయచేసి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మనకు వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం టెలిమెడిసిన్లో భాగంగా సోమవారం రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సోమవారం రోజు గైనకాలజీ, డెర్మటాలజీకి సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉంటారు. మంగళవారం రోజు కంటికి, చెవు, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి వైద్యులు, బుధవారం నాడు జనరల్ మెడిసిన్కి సంబంధించి, గురువారం రోజు చిన్నపిల్లల వైద్యులు, తర్వాత శస్త్రచికిత్స నిపుణులు అందుబాటులో ఉంటారు. శుక్రవారం రోజు గైనకాలజీ, శనివారం రోజు కీళ్ళు, ఎముకల సంబంధించినటువంటి ఆర్థోపెడిషియన్ వైద్యులు అందుబాటులో ఉంటారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టెలిమెడిసిన్ సౌకర్యం ద్వారా ట్రీట్మెంట్ పొందదలుచుకున్న వాళ్ళు విధిగా ఆధార్ కార్డును, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను.